ఇలా మనము కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు కలిగి కోట్లాది దేవతలు కనపరచి, మహిమా ప్రభావములు కలిగి కోట్లాది దేవతలు కనపరచి, మొదటి వాడు కడపటి వాడు జీవించువాడవై మా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై నీకు స్తోత్రములో యావే, నీకు స్తోత్రములో స్తోత్రములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా ప్రభావములు కలిగి కోట్లాది దేవతలు ఘనపరచు, మహిమా ప్రభావములు కలిగి కోట్లాది దేవతలు ఘనపరచు, మొదటి వాడు కడపటి వాడు జీవించువాడవై నా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై యావే, నీకు స్తోత్రములు యావే, నీకు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. నీ పాపములు వేరుపరచినావే, రాజముగా నిందేవాము సజీలుగా కాచి, సమాజముగా హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లారా, మీరు ఆలోచించేయండి. మనము కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 42వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆయన బహు బలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి నెత్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోడిగలను గుంపుగా
విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, ఇనుము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగులు పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేరగా తన కోపాగ్ని ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచును. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులులకు అప్పగించును. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యమును ఆయన వారిని నడిపించును. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును. వారు శత్రువులను సముద్రములో నుంచి వేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు వద్దకు తన దక్షిణాస్తము సంపాదించిన ఈ పర్వతములకు ఆయన వారిని రప్పించెను. ఆయన అమరిస్తారు. గలిలయ సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఐగుప్తీయుల వలన చాలా శ్రమలు వచ్చాయి. ఐగుప్తీయుల వలన చాలా నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సర్వశక్తిమంతుడికి మొరపెట్టారు సహిస్తూ, నాయనా మీరు మాకు ఒక దేశాన్ని మా పితరులకు మీరు వాగ్దానం చేశారు కదా, మాకు ఇస్తానని మీరు చెప్పారు కదా, కాబట్టి ఆ దేశాన్ని మాకు దయచేయమని చెప్పి, ఆ కానాను దేశాన్ని మాకు దయచేయమని చెప్పి వాళ్ళు ఏం చేశారు చెప్పండి, ప్రార్థించారు. ఆ ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశారు, అందుకని మీకు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఒడిదుడులు వచ్చినా, ఏమొచ్చినా చేయాలి చెప్పండి, సహించి వాళ్ళు క్షమించమని ప్రార్థన చేయాలి. అందుకని మనం అంతేకాదు, వాళ్ళని సహించినటువంటి మనము పూర్వము సహించినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, తన విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. అంటే సర్వశక్తి మీద ఐగుప్తు దేశంలో ఆ మోషేను పంపించి వాళ్ళని విడిపించడానికి, విమోచించడానికి పంపించి వెళ్ళారా. అక్కడ గొప్ప అద్భుతాలు అంటే వడగండ్లు కురిపించడం, ఆ తర్వాత నీరు రక్తంగా మార్చడం, ఇలాంటివి మనం చదువుకునేటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలను కూడా ఐగుప్తు దేశంలో సర్వశక్తి మంత్రుడు చేశాడు. చేసి వాళ్ళని ఏం చేశాడంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు నేడు 50 కొలుపు రక్షణ మీరు ఎవరికి నిలిచింది చూడండి అని చెప్పి నేరుగా ఆ యొక్క విమోచన దినం, వాళ్ళు విమోచించబడిన దినం అంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు పూర్తిగా విమోచించబడాల. ఐగుప్తు వాళ్ళు బయటకు వచ్చారు, కానీ వాళ్ళు ఎక్కడ విమోచించబడ్డారు? ఎర్ర సముద్రం దగ్గర మాత్రమే విమోచించబడ్డారు. ఎర్ర సముద్రం వాళ్ళు దాటి వెళ్ళారు. ఆ తర్వాత ఐగుప్తు సైడ్ అంటే తెల్లవారుజామున ఎర్ర సముద్రం దాటి వాళ్ళు వెళ్ళారు. ఐగుప్తు సైడ్ ఎర్ర సముద్రంలో నశించింది. ఆ విధంగా విరోధులను ఆయన ఏం చేశాడంటే, శత్రువులను ఆయన ఏం చేశాడంటే ఆయన విమోచించాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఆయన చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఐగుప్తు సైన్యం నుండి ఆయన విడిపించడం కానీ, ఎర్ర సముద్రంలో ఐగుప్తులు నాశనం చేయడం కానీ,
ఇంత గొప్ప కార్యాలు చేస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆయన చేసిన కార్యాలు మర్చిపోతా ఉండేవాడు. ఆయన చేసిన కార్యాలు ఏం చేసేవాడు చెప్పండి? మర్చిపోయేవారు, స్మరణకు తెచ్చుకునేవారు కాదు, అంటే జ్ఞాపకాలు తెచ్చుకునేవారు కాదు. అంటే మర్చిపోయినటువంటి వారిని అంటే వాక్యమును మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని మరువకుండా ఎప్పుడు కూడా పదే పదే జ్ఞాపకం చేసుకుంటుంటా. కానీ ఈ యొక్క ఇజ్రాయేలు సర్వశక్తి మందిరంతో గొప్ప కార్యం చేసి వాళ్ళని ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించి అంత చేసిన ఆ విమోచించిన దినాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. ఎలాగైతే ఇప్పుడు విశ్వాసులు ఎలాగైతే వాక్యాన్ని మందిరంలో విని ఇక్కడ వాక్యం విని ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే పనులకు వెళ్ళిపోయో లేకపోతే అలాగ వెళ్ళి ఆయన్ని ఎలాగైతే మర్చిపోతున్నారో, ఆయన యొక్క స్థుతించడం ఎలా మర్చిపోతున్నారో, ఆయన మహింపరచడం ఎలా మర్చిపోతున్నారో, ఆయన ఘనపరచడం ఎలా మర్చిపోతున్నారో, అలాగే వీళ్ళు కూడా ఏం చేసేవాడంటే ఆయన విమోచించిన దినాన్ని వాళ్ళు మర్చిపోలేదు. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన కార్యాలను మనం మర్చిపోకుండా, మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, శోధనలు వచ్చాయనుకోండి, లేకపోతే ఒడిదుడుకులు వచ్చాయనుకోండి, వాటిని జ్ఞాపకం చేసుకొని మనము అంటే గతంలో ఆయన ఏ విధంగా రక్షించాడో అది జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన అడుగుతూ ఉండాలి. వీళ్ళు ఉదాహరణకి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, ఒడిదుడుకులు వచ్చాయి, శోధనలు వచ్చాయి, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వచ్చాయి, ఏదో ఇరుకు ఇబ్బందులు వచ్చాయి అనుకున్నాం. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఐగుప్తులో మేము ఇలాగా హింసించబడుతూ ఉంటే, శ్రమ పెట్టబడుతూ ఉంటే, అనేక రీతిలో మేము మాట్లాడుతూ ఉంటే, వాటన్నిటిని కూడా నువ్వు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు విమోచించావయా, ఆ విరోధుల నుండి ఐగుప్తు నుండి విమోచించావా, కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని విమోచించిన ఆయన, మాకు సహాయం చేయాలి ఆయన అని చెప్పి ఆయన ఏం చేయాలి చెప్పండి? అడగాలి, ప్రార్థన చేయాలి. కానీ మర్చిపోయేవారు. సర్వశక్తి మందిరం విమోచించినటువంటి దినాన్ని మర్చిపోయేవారు, ఐగుప్తులు చేసిన కార్యాలు మర్చిపోయేవారు. వాళ్ళకి ఏమైనా ఒడిదుడుకులు ఎన్ని వచ్చినప్పుడు మన సర్వశక్తి మందిరం వాళ్ళు కాపాడతారని విశ్వాసం లేకుండా, ఎప్పుడైతే మనము చేసిన మేలు సర్వశక్తిలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటుంటామో అప్పుడు ఆయన మీద విశ్వాసం కలుగుతుంది అనమాట. మర్చిపోయే వాళ్ళకి ఏం చెప్పండి? నమ్మకం ఉండేది కాదు. వాళ్ళు మర్చిపోయేవాళ్ళు ఆయన మీద నమ్మకం ఉండేది కాదు. నమ్మకం ఉండక మమ్మల్ని ఐగుప్తులు తీసుకొచ్చాం, ఐగుప్తులు ఉంటే బాగుండేది అనేవాళ్ళు అనమాట. తిరగబడేవాళ్ళు అనమాట. తిరుగుబాటు చేసేవారంటే మాట వినకపోవడమే. ఆ మూర్ఖుడు ఏం చేస్తాడు చెప్పండి? మాట వినడు. తను ఏదనుకుంటే అదే చేస్తాడు. సేవకుల మాట వినడు, ప్రవక్తల మాట వినడు, అలాగే వాక్యం ఏం చెప్తుందో ఎవరి మాట వినడు. తను హృదయంలో ఏదనుకుంటే దాని ప్రకారం వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు కూడా అంతే. బైబిల్లో చాలా కొన్ని సందర్భాల్లో రాయబడింది, వీళ్ళు మూర్ఖించి మీరు ఆ విధంగా వాళ్ళు వెనక్కి తిరగబోయారని బైబిల్లో రాయబడింది. మీరు ఒకసారి ప్రియారా చూడండి అమ్మ, ఒకసారి నేను ఒక వచ్చినారు మీరు చూపిస్తాను. చూడండి అమ్మా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. వారు విధేయులకు మనస్సు లేని వారే తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తా ఉండి వచ్చిన దాస్యము దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకును సిద్ధమైన సర్వశక్తిమంతుడును దయావాత్సల్యము గలవాడును దీర్ఘశాంతమును బహు కృపగలవాడును ఉండి వారిని విసర్జింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఒక పోటుగోడను చేసుకుని ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వారిని విసర్జించలేదు. మార్గము గుండా వారు తోడుకొని పోటుకు
పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగుచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీవు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారు దాహమునకు దాహాన్ని తీర్చాడు. ఇన్ని చేసినా కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆయన చేసిన అద్భుతములను వాళ్ళు జ్ఞాపకం చేసుకొనక మనసు కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దేశములకు తిరిగి వెళ్ళుటకు వాళ్ళొక అధికారిని, వాళ్ళలో ఎవరొకరు పెద్దలు చూసుకొని, వాళ్ళలో ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటాడో అలాంటి వ్యక్తిని ఒకరిని చూసుకొని, వాళ్ళలో ఒక వ్యక్తిని చూసుకొని, అధికారి అంటే ఒక మనకు ఆఫీసర్లు ఎలా ఉంటారు చెప్పండి? ఒక ఆఫీసులో ఒక అధికారి ఉంటాడు, అధికారి కింద కొంతమంది ఉంటారన్నమాట. అలాగే వాళ్ళు కూడా ఒక సంఘంలో ఒకరిని అధికారిగా ఎన్నుకొని వాళ్ళు ఏం చేశారంటే అతని మాటను బట్టి అందరూ కూడా ఏమైపోయారండి, ఆ యొక్క యుద్ధులు తయారు చేసుకుని ఐగుప్తుకి తిరిగిపోవాలని. కారణం ఏం చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకునేవారు కాదు, ఆ విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకునేవారు కాదు, ఆ విడుదల దినాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకునేవారు కాదు. జ్ఞాపకం చేసుకోకుండా వీళ్ళు వాటి మర్చిపోయేవాడు. ఆ విచారాల వల్ల, ఈ విచారం వల్ల శ్రమలు వచ్చేటువంటి ఎవరైతే శ్రమ పెట్టారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ, లేకపోతే వాళ్ళ మీద వేరే మీద ఏదో ఒకటి పెట్టుకొని ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఈ విధంగా ఆయన యొక్క విమోచన దినాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మర్చిపోయేవారు అన్నమాట. మర్చిపోయి ఏం చేసేవారు? తిరగబడేవారు, మోషే మీద తిరగబడేవారు. కఠినపరుచుకునే మనసుని కఠినపరచుకోండి, మాట వినకుండా మూర్ఖము తయారవడం. చూడండి మీరు ఒకసారి పిల్లారా, మీరు కీర్తన గ్రంథము 106వ అధ్యాయంలో 7వ వచనం, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకేంటి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 7వ వచనం, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనక ఇండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేశారు. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారు రక్షించును. ఆయన ఎర్ర సముద్రమును బద్దింపగా అది ఆరిపోయిను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములో నడిపించును. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించును, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించును. నీళ్ళు వారి శత్రువుల నుంచి వేసును, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిదారము చేశారు. అంటే ఐగుప్తు నుండి తీసుకొచ్చిన తర్వాత, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు సైన్యం ఏంటంటే మొట్టమొదటి వెళ్ళమన్నారు. మీరు వెళ్ళి మీ సరశక్తులతో మీరు ఆరాధించుకోండి చెప్పారు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో తెగుళ్ళు, మరణాలు, ఆ యొక్క మేడు చెట్లు, ఆ పంట అంతా నష్టమైపోవడము, ఆ యొక్క చాలా ఇబ్బందులు వచ్చేసాయి. మరణిస్తున్న మొదటి సంతానం మరణించడం, ఇవన్నీ జరిగాయన్నమాట. జరిగేటప్పటికి వారు ఏమేసింది, ఫరో ఇంక ఈ బాధలు మళ్ళాక, ఈ తెగుళ్ళు, ఈ శ్రమలు మళ్ళాక మీరు వెళ్ళిపోతుందా అని చెప్పి మోషేని ఇజ్రాయెల్ని అన్నప్పుడు వాళ్ళు బయలుదేరారు. పస్కా బలి అర్పించి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మరలా ఫరో ఏమైపోయిందంటే మళ్ళీ మనసు మారిపోయింది. అయ్యో వీళ్ళు వెళ్ళమన్నారే, వీళ్ళు వెళ్ళిపోతున్నారే, మళ్ళీ వీళ్ళని ఐగుప్తుకు లాక్కొని రావాలని చెప్పి మరలా సైన్యాన్ని తీసుకొని ఆ యొక్క ఫరో, ఆ యొక్క సైన్యము ఆ యొక్క ఇజ్రాయెల్ని వెంబడించడం ఆరంభించింది. ఇజ్రాయెల్ వెంబడించడం ఆరంభించిన వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ గుర్రాల మీద వస్తా ఉన్నారు ఐగుప్తు సైన్యం. ఇజ్రాయెల్ ఏమో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఐగుప్తు సైన్యము. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళందరూ కూడా బలవంతంగా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు రథాలు వేసుకొని వచ్చేస్తున్నారు ఐగుప్తు సైన్యం అంతా. వాళ్ళు చాలా సీరియస్ గా, వేగంగా రథాలు నడుపుకుంటూ వస్తున్నారు అన్నమాట. గుర్రాలు నడుపుకుంటూ వచ్చేస్తున్నారు. వీళ్ళు చూడగానే వీళ్ళకి భయం వేసింది. ఎందుకు భయం వేసిందనంటే
సర్వశక్తిమంతుడు ఐగుప్తులో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి మనల్ని విడిపించాడు, మనల్ని తప్పించాడు. మరలా విడిపించిన ఆయన మరలా ఇప్పుడు కూడా ఈ ఐగుప్తు సైన్యం నుండి విడిపిస్తాడనే విశ్వాసం లేదు. ఎందుకు విశ్వాసం లేదంటే ఐగుప్తులో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను కూడా మర్చిపోయేవాడు. ఎప్పుడు ఆయన చేసిన విన్న వాక్యాలు ఎలాగైతే ఇప్పుడు విన్న ఎలా మర్చిపోతుంటారో, ఇంటికి కిందకి వెళ్ళిపోయిన తర్వాత విన్న వాక్యాలు ఎలాగైతే మర్చిపోయి ఆ వాక్యం అలా గుర్తుండడం కానీ, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించుకుంటూ ఉండడం కానీ ఉండదు. కిందకి వెళ్ళేవారు కూడా అది వెంటనే మర్చిపోయి ఆ పనుల్లో ఈ పనుల్లో ఆయన వెళ్తుంటే వాళ్ళంకు చూస్తూ వీళ్ళంకు చూస్తూ ఇంకా అలాగేలా ఉండిపోయి ఉండి అలా ఉన్నా కానీ ఎవరు మనసులో స్థుతించుకుంటారా? ఏమి ఉండదు. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు? ఏమి ఉండదు. అలాగే ఎందుకు వెళ్తే నువ్వు ఎలా మర్చిపోతున్నావో, ఆ విన్న వాక్యాన్ని అదే గుర్తుకు రాకుండా వెంటనే ఎలా మర్చిపోతున్నావో వాళ్ళు కూడా మర్చిపోయారు అనమాట. గుర్తు పెట్టుకునేవారు కాదు. అందువల్లే వాళ్ళకి ఆ ఐగుప్తులో మనల్ని విడిపించిన ఆయన ఇప్పుడు కూడా ఐగుప్తు సైన్యాన్ని విడిపిస్తారనేది జ్ఞాపకం రావట్లేదు. ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళు రక్షిస్తాడని విశ్వాసం కావాలి, నమ్మకం కలుగుతుంది. కానీ జ్ఞాపకం చేసుకునేది కాదు. జ్ఞాపకం చేసుకోక ఆ రైదాలు ఆ సైన్యాన్ని చూసి వీళ్ళ దగ్గర ఏ రథాలు లేవు, సైన్యం లేదు, ఏమీ లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు. ఇంకా వీళ్ళు భయం పుట్టేసుకున్నారు అన్నమాట. భయం పుట్టి అప్పుడు ఏమన్నారంటే, మోషే ఎందుకయ్యా మమ్మల్ని ఐగుప్తుడికి తీసుకొచ్చింది? ఎందుకు తీసుకొచ్చి తిరగబట్టడం ప్రారంభించారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ స్వభావం ఎప్పుడు కూడా తిరుగుబాటు ఆలోచనలు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అందుకని తిరుగుబాటు ఆలోచన కలిగి లోపడ్డాం. తన ఆలోచన ప్రకారం వెళ్తుంటే మనం ఒకటి చెప్పేవాడుకుంటే దాన్ని తిరుగుబాటుగా ఆలోచించుకుంటాడు అనమాట. వేరు ఆలోచించుకుంటాడు, ఆలోచించుకుని లోపడ్డాడు అనమాట అతను. అదే విధంగా వీళ్ళు కూడా లోపడేవారు కాదు. అప్పుడు సర్వశక్తిమంతుడు చూడండి వాళ్ళ పట్ల కనికరమ కలిగి ఉన్నాడు. వాళ్ళు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఆ దేశానికి చేరడానికి వాగ్దానం చేయబడ్డారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళండి, పిల్లారా మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఐగుప్తు నుండి? ఇక్కడ మరి ఐగుప్తులో సమాధులు లేవనా? ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, మా ప్రాణాలు తీసేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, ఇక్కడ మమ్మల్ని సమాధులు చేసేస్తారు అంటున్నారు. అసలు వాళ్ళు వచ్చింది లేదు అంటే అంటే దూరంగా ఉన్నారు, వీళ్ళ మీదకి వచ్చింది లేదు, వీళ్ళు చంపింది లేదు, వీళ్ళు సమాధం చేసింది లేదు. కానీ వీళ్ళు ఎలా ఊహించుకున్నారు చెప్పండి? ఏమి జరగకముందే అన్ని జరిగిపోయినట్టు ఊహించేసుకుంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చేసింది అనుకోండి, మనిషి ఏం చేస్తారు చెప్పండి? ఏమి కాకముందే నేను ఇలా అయిపోతానేమో, అలా అయిపోతానేమో, ఇలా అయిపోతానేమో, ఎలా చచ్చిపోతానేమో, ఇలా నన్ను ఇలా సమాజ కార్యక్రమం చేస్తారేమో, నా బంధువులు వస్తారేమో, అన్ని భోజనాలు పెడతారేమో, సరిగ్గా చేస్తారో లేదో. మీకు ఇక్కడ వచ్చింది నీకు బాగా వచ్చింది. కానీ ఏం చేస్తాయండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏం కాకముందు. వీళ్ళు కూడా అలాగే ఊహించేసుకొని అందుకని ఊహలు ఎప్పుడు కేవలము చెడ్డై దృష్టిలో ఎప్పుడు కూడా చెడుగా ఊహించుకుంటారు. చెడు అలాగే వీళ్ళు దృష్టి అంటే సాతాను, వీళ్ళు కూడా అలాగే. అప్పుడు మోషే అన్నాడు, మోషే మొరపెట్టాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు అన్నాడు, మోషేను మొరపెట్టగలా మాట్లాడు. అప్పుడు మోషే అన్నాడు, ఇదే మీరు ఓరకు నిలుచుడు చూడండి, యావే కలించే రక్షణ మీరు చూస్తారు. అప్పుడు ఎర్ర సముద్రం దాటించి ఏమండి ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేసి వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. అంత గొప్ప రక్షణ ఇచ్చిన రక్షణ పొందిన జనం ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఏమైపోయారు చెప్పండి? ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకునేవారు కాదు, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకునేవారు కాదు, ఆయన విడిపించిన విడుదలను జ్ఞాపకం చేసుకునేవారు కాదు, ఆ విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకునేవారు కాదు. ఎప్పటికప్పుడు వాక్యాన్ని ఏ రోజు కాదు మర్చిపోయేవాడు. నువ్వు ఎలాగైతే మర్చిపోయి ఏమైనా అడిగితే నువ్వు మళ్ళీ ఎలా చెప్పలేకపోతున్నావు, అలాగే వాళ్ళు కూడా దాన్ని అలా మర్చిపోయేవాడు. కానీ నిజమైన వాళ్ళు ఎక్కడ మరుస్తానని భయపడి పదే ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటారు. వాళ్ళు నిజమైన వాళ్ళు. నువ్వు అలా జ్ఞాపకం చేసుకుంటున్నావంటే పనిలో ఉన్నా ఎక్కడున్నా, నేను గత ఆదివారం ఏ వర్తమానం వెళ్ళారు ఏమిటి అని పదే ఆ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కనుక ఉంటున్నావంటే నేను నిజమైన అవుతుంది. నిజంగా వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుని కూర్చుంటూ జ్ఞాపకం చేసుకుని ఏం విన్నాను, ఏ వర్తమానం విన్నాను, ఏమిటి
పోయిన ఆదివారం ఏ వర్తమానం చెప్పానంటే నీకు వర్తమానం ఏం చెప్పానంటే దేని మీద చెప్పానంటే నీకు చెప్పలేవు, మర్చిపోతావు దాన్ని వెంటనే. ఇలాగ మర్చిపోయే వాళ్ళు పరలోక రాజ్యాన్ని రారు. ఎందుకంటే నువ్వు వాక్యం ఇస్తుంది నీకు మర్చిపోవడానికి కాదు, నువ్వు దాన్ని వదిలేసి నీ ఇష్టం వచ్చి జీవించడానికి కాదు. ఇజ్రాయెల్ కానానికి వెళ్ళలేకపోయారు వాళ్ళు మర్చిపోవడం వల్ల. అందువల్ల నీ వర్తమానాన్ని ఏం చేయాలి, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకుని ఆ విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవారు కాదు, వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవారు కానే కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు. వాళ్ళు వినే వాక్యాన్ని వినేవాళ్ళనే మర్చిపోయి. చూడండి ఇస్రాయేలు గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించి ఎలా అతడు మరణమునందును ఆవశ్యకముగా అతడు బ్రతుకును. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడను అనుసరించి నడిచినట్లయితే అతడు మరణమునందును వచ్చాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ దుష్ట క్రియలని వాళ్ళు విడిచి ఆయన కట్టడలను అనుసరించి నడిచినట్లయితే వాళ్ళు మరణించకుండా ఉండేవారే. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పిల్లారా, వాళ్ళు ఆయన యొక్క వాక్యాన్ని మర్చిపోయేవాళ్ళు. కాబట్టి ఏమైపోయిందంటే నీతిగా నడవలేదు, యథార్థంగా నడవలేదు. అందువల్లే వాళ్ళు ఇసుకని మరణిస్తూ వచ్చారన్నమాట. వెళ్ళలేదు కానాక. ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి, మర్చిపోయారు. నువ్వు కూడా బైబిల్లో ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా, నువ్వు కూడా ఆ విమోచన దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం అదే దినములో ఉన్నాం, అదే తెల్లవారుజాములో ఉన్నాము. ఇప్పుడు కూడా మనం విమోచన దినం అంటే 7 దినములు అయిన తర్వాత 8వ దినము విమోచన దినము. ఇదే విమోచన దినం అంటే తెల్లవారుజామున విమోచన దినము ఆరంభమైంది. అందుకనే సాయంకాలంలో వాళ్ళు పూర్తిగా విమోచించబడలేదు, అర్ధరాత్రి వాళ్ళు పూర్తిగా విమోచించబడలేదు, కోడి కూసే వాళ్ళు పూర్తిగా విమోచించబడలేదు, తెల్లవారుజామున వాళ్ళు పూర్తిగా విమోచించబడ్డారు. హల్లెలూయా! ఐగుప్తు సైన్యం పూర్తిగా తెగిపోయారు. మనము కూడా సాయంకాలంలో బెల్లంగారి వర్తమానం ద్వారా మనము సాయం రోజు సంఘశాఖ నుండి బయటకు వచ్చింది, కానీ పూర్తిగా విమోచించబడలేదు. అర్ధరాత్రి కాలం పూర్తిగా విమోచించబడలేదు. అలాగే కోడి కూసేయాల 5 రకాల పరిచర్లు అంటే జాన్సన్ గారు మిగతా వాళ్ళ పరిచర్లు సమాజం పూర్తిగా విమోచించబడలేదు. బయటకు వచ్చింది కానీ పూర్తిగా విమోచించబడలేదు. కానీ తెల్లవారుజామున పూర్తిగా మన శత్రువు శరీరమే, మన శత్రువు అంటే మరణము. అలాగే వాళ్ళ శత్రువు ఐగుప్తులు అయితే మన శత్రువు అంటే మరణము. ఇప్పుడు ఈ మరణం నుండి అందుకని దేహం యొక్క విమోచన కొరకు మనం మూగుతూ ఉన్నాం అని బైబిల్ చెప్తా ఉంది. ఆనాడు కూడా వాళ్ళు ఐగుప్తు సైన్యం విమోచించమని వాళ్ళు మూగారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చినా కానీ ఐగుప్తు సైన్యం వాళ్ళు వెంబడిస్తూనే ఉంది. అలాగే నువ్వు నామంలో బాప్తిజం పొందిన పరిశుద్ధాత్మని వరాన్ని పొందినప్పటికీ కూడా నీవు కూడా ఈ దేహంలో ఉన్నావు కాబట్టి దేహమును విమోచించమని నువ్వు మూలుగుతూ ఉన్నావు. ఎందుకంటే ఇది తెగుళ్ళ గూడు, ఇది పురుగుల గూడు, ఇది నీ పాపము గూడిది, పాపము శరీరమిది. దీన్ని విమోచించి, ఎందుకంటే పాపంలో లాగుతుంది, లోకంలో లాగుతుంది. కానీ ఇది రక్తము ద్వారా ఈయన ఏం చేసేటప్పటి శరీరాన్ని నీ యొక్క హృదయాన్ని ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన ఆత్మ ద్వారా నేను నడిపించడానికి నీవే ఆలయముగా చేసుకోవాలి. మీరైనా ఆలయమైనారని వాక్యం చెప్తుంది. ఆయన ఆలయంలో ఉన్నప్పటికీ కూడా దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి తెల్లవారుజామున పిల్లారా, విమోచన దినం ఎప్పుడు నుండి ఆరంభమైందంటే తెల్లవారుజాము నుండి ఆరంభమైంది. 1996 నుండి విమోచన దినం ఆరంభమైంది. అందుకని ఆ విమోచన దినాన్ని లోకాలలో విమోచన దినం 7 దినములు అయిన తర్వాత 8వ దినములు వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. జలప్రళయం లోకం నాశనమైంది. లోక కాలంలో విమోచన దినం ఉంది. వాళ్ళు ఏ దినములైతే సోదరులు విడిచి వెళ్ళిపోయారు అదే దినముల జలప్రళయం వచ్చింది. ఏ దినమైతే వాళ్ళు ఓడలోకి వెళ్ళారు, ఏ దినమున
జలప్రలయం వచ్చింది. అదే లోతు కాలంలో కూడా ఏ దినమైతే క్షమించండి, ఏ దినమైతే సొదొమ నుండి బయటికి వెళ్ళారో పిల్లారా, అదే దినమున అగ్నిగంధకాలు వచ్చి సొదొమ గొమొర్రా నాశనం చేశాయి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. విమోచన దినము, మనము కూడా ఆ దినాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విమోచన దినాలు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? జ్ఞాపకము. దానియేలు కాలంలో కూడా విమోచన దినం ఉంది. తెల్లవారుజామున దానియేలు పైకి తీయబడ్డాడు, ఐగుప్తు సైనికులు నశించారు. కాబట్టి సర్వశక్తివంతుడు విమోచించిన దినాలను మనం ఇప్పుడు కూడా వర్తమానం ద్వారా పదే 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 మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మందిరంలో వాక్యం వింటుండే కాదు, నువ్వు ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆనాడు విమోచన దినములో ఆయన చేసినటువంటి కార్యములు ఈనాడు విమోచన దినములో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మన శరీరాల్లో ఆయన ఏం చేశాడు చెప్పండి? విమోచించడానికి ఆయన వచ్చాడు. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నామని సృష్టి యావత్తు కూడా మూలుగుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు విమోచన దినం ఏంటంటే ఈ దేహాలు మనం విమోచించబడి, ఎందుకంటే ఈ దేహాలు ఏంటంటే లోక సంబంధమైనవి, ఈ శరీరం లోకానికి సంబంధించింది. అందుకనే లోక సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉన్నామంటే ఈ దేహం లోకం విమోచించబడినట్లు లెక్క. మీకు అర్థమైందా? ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించినవి ఆహారం కానీ, ఈ నీరు కానీ, ఈ బట్టలు కానీ, ఈ వస్తువులు కానీ, ఈ ఇల్లు కానీ అన్ని కూడా ఈ శరీరానికి ప్రాణానికి సంబంధించినవి మొత్తం కూడా. మీకు అర్థమైందా? అందుకని వీటి వేటి మీద కూడా మనసు పెట్టుకోకుండా ఆయన మీద ఆయన వైపు మనసు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ, ఎల్లప్పుడూ కూడా కనిపెడుతూ, ఆయన మర్చిపోకుండా ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ లోకాన్ని నువ్వు ఏమైపోతుంటే మర్చిపోతాను. అంటే లోక ఆశలు ఇలాంటివి ఏమి కూడా నీకు వాటి మీద వెళ్లకుండా మనసు ఇంకా ఆయన మీదకే వెళ్తా ఉంటుంది. పదే 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 ఇది వేటి మీదకి వెళ్ళదు. ప్రార్థన మీదకి వెళ్తా ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ఆయన మీదకి పోతా ఉంటుంది అనమాట. ఆయన మీదకి వెళ్తా ఉందంటే వాళ్ళ శరీరం మారుతుంది. కానీ కొంతమంది మనసు ఎప్పుడు చూసినా కానీ లోకం మీదకి వెళ్తా ఉంటుంది, ఆయన మీదకి వెళ్ళదు. బలవంతంగా పెట్టేస్తారనమాట మనసు ఆయన మీద. వెళ్ళదు వాళ్ళకి అత్తమాను వాళ్ళు ఆ యొక్క నిందల మీదకో, శ్రమల మీదకో, ఆళ్ళ మీదకో, ఏళ్ళ మీదకో, లోకం మీదకో అలాగే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాటి హృదయంలోకి అన్ని కూడా లోక సంబంధం వస్తూ ఉంటాయి. వెళ్ళదు వాళ్ళకి అసలు ప్రార్థన. ఎంతసేపు చూసినా కానీ మనసు వాళ్ళ యొక్క మనసు లోకం మీదకి పోతా ఉంటుంది అనమాట. ప్రార్థన మీదకి వెళ్ళదు. ప్రార్థనకు చాలా కష్టపడుతుంది, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రార్థన అంటే వాళ్ళకి శిక్షగా ఉంటుంది. ప్రార్థన అంటే నాకు చాలా పనిష్మెంట్ గా ఉంటుంది అనమాట. వీళ్ళకి వాళ్ళ మనసు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ల మీదకి, లేకపోతే లోకం మీదకి, వాటి మీదకి, వీటి మీదకి పోతుంటుంది. కానీ ప్రార్థన మనస్సు ఆయన మీద పెట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రార్థన చేయలేకపోతుంటారు అనమాట. అది నిజముగా ఎత్తబడే వారి మనసు అస్తమాన ప్రార్థన అయిపోతుంది. అస్తమాన వాక్యం గుర్తుకొస్తుంది. అస్తమాన ప్రార్థన, స్తోత్రం 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 స్తోత్రం. మనసుని ఆయన మీదకే పనులు చేస్తున్నా ఆయన మీదకి వెళ్తా ఉంటారు అనమాట. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. అది మిగతా వాళ్ళకైతే ఆయన మీదకి వెళ్తాం. ఆయన చాలా ఎప్పుడు వెళ్తుందంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఎవరి మీద కోపం ఎక్కినప్పుడు, ఎవరి మీద మనసులో పెట్టుకున్నప్పుడు, అలాగే ఇలాంటి ఇరుకుల్లో అప్పుడు మనసు అన్ని పెట్టి నాయన అని ప్రార్థన చేస్తాను. అదేనా అప్పుడు మనసు ఆయన మీద పోతాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే. కానీ నిజమైన వాళ్ళ మనసు ఎప్పుడు కూడా పైకి పోతా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం వస్తుంటాడు ప్రార్థన, ఎప్పుడు ఆయన జ్ఞాపకం వస్తున్నాడు స్తుతిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన జ్ఞాపకం వస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటారు అన్నమాట. ఆయన మనసు ఎప్పుడు కూడా ఆయన మీద పోతాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ అదే కనుక నీ మనసు స్నేహితుల మీదకి, లోకం మీదకి, వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి పోతా అయ్యే గుర్తుకు రావడం, ఈ లోకంలో విషయాల జ్ఞాపకం రావడం, లోకమే జ్ఞాపకం రావడం, నీకు ఇవన్నీ జ్ఞాపకం వస్తా ఉంటాయి అనమాట. ఈ లోకంలో ఎన్ని అలా జ్ఞాపకం వస్తా పదే 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 ప్రార్థన చేసుకున్నామన్నా అయ్యే జ్ఞాపకం వస్తుంటాయి. మోహరిలో అయ్యే జ్ఞాపకం వస్తుంటాయి. బైబిల్ చదువుతున్న అయ్యే జ్ఞాపకం వస్తుంటాయి. వాక్యం విన్నా అయ్యే జ్ఞాపకం వస్తుంటాయి. ఎక్కడికి వెళ్తున్నా కూడా అయ్యే జ్ఞాపకం వస్తుంటాయి. ప్రార్థన చేసుకున్నా కానీ గుర్తుకొస్తూ ఉంటాయి. స్తోత్రం నోటితో చెప్తుంటారు, మనసేమో
లోకంలో ఏవో వచ్చేస్తుంటాయి. వాళ్ళ ఆయన నాన్న లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎవరొకరు వాళ్ళ హృదయంకి వస్తూ ఉంటారు. వీళ్ళ శరీరం మారదు. ప్రార్థన చేసుకుంటా ఉంటే అందుకని ఎల్లప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళ మనసు ఇంకా ఆయన మీద పోతుంటది. ఇంకా ప్రార్థన చేసుకుంటే ఇంకేమి గుర్తుకు రావు, ఏమి జ్ఞాపకం రావు. ఓ ఆయన వాక్యమే, ఆయన మాటలే, ఆయన స్థుతే, వాళ్ళే శరీరమే విమోచించబడుతుంది. విమోచనలో పదే 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 వర్తమానం వాక్యం గుర్తుకొస్తుంది. అదే మెందాలకైనట్లయితే ఇంకా వాక్యం గుర్తుకు రాదు. అసలు ప్రార్థనే మర్చిపోతారు. ప్రార్థన మర్చిపోయి సాయంత్రం అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకోవాలని గుర్తుకొస్తాయి. లేకపోతే నిద్ర లేచినప్పుడు కొన్నిసార్లు మర్చిపోయి లేచిపోయి గిన్నెలు కడుక్కోవడం, చెమ్ములు కడుక్కోవడం, ఆ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేయడం, బండి వేసుకొని ఏమంటారే అని అనడం, వెళ్ళడం. ఈ ప్రార్థన ఉన్నది ఏమన్నది గుర్తుకున్నాడు ఆయన. ప్రార్థన చేసుకోవడం ఇంకా వాళ్ళ హృదయంలోకి ఎప్పుడు లోక సంబంధమైన జ్ఞాపకం వస్తూ ఉంటాయి అనమాట. చూడండి, ఇజ్రాయేల్ కూడా ఇదే విధంగా ఉండేదంట. ఒకసారి మీరు చూడమ్మా, మీరు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం మీరు ఒకసారి చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జలము మాంసాపేక్ష అధికముగా కనబరచుగా ఇశ్రాయేలును మళ్ళా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కేరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుతున్నది. ఇప్పుడు మా ప్రారంభ సమస్యలు ఏ గుర్తుపట్టలేదు చెప్పండి. ఐగుప్తు దేశం వెళ్తా ఉంటే ఆయన కార్యాలు గుర్తుకు రావట్లేదు, ఆయన చేసిన అద్భుతాలు గుర్తుకు రావట్లేదు, అవి విమోచన గుర్తుకు రావట్లేదు. కూరగాయలు, మాంసము, చేపలు, మీకైతే బట్టలు, ఇంట్లో వస్తువులు, ఆ బడి మీద వెళ్తున్న ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు, అవి ఇవి ఇలాంటి ఆయన తీసుకొచ్చి ఇచ్చిన డబ్బు అవి ఇవేమి గుర్తుకొస్తుంటాయి అన్నమాట. అస్తమానం అవే జ్ఞాపకం వస్తున్నాయంటే నీ మనసు మారలా, నీ హృదయం మారలా. అవైనా కొంతమంది ఏంటంటే పనికి వెళ్ళి ఆ పనే గుర్తుకొస్తుంటది. ఆ పని దగ్గర వాళ్ళే జ్ఞాపకం వస్తుంటారు. ఆ పని వాళ్ళే, ఆ పనికి వెళ్తే ఎవరింటికి వెళ్తే పనికి వెళ్ళి ఇంట్లో వాళ్ళే గుర్తుకొస్తుంటారు. ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో ఏమి చూసారా ఏ గుర్తుకొస్తుంటారు. దారిని వస్తున్నా వెళ్తున్నా, లేకపోతే దారి ఎవరో బయలు వెళ్తా ఉన్నా కనపడ్డారనుకోండి, ఎవరో అబ్బాయో ఎవరో కనపడ్డారనుకోండి, వాళ్ళకి చూసి వాళ్ళే జ్ఞాపకం వస్తుంటారు. పదే కాలేజీలో వెళ్ళాలనుకుని వాళ్ళే, కాలేజీలో అబ్బాయిలే, స్కూల్లో అమ్మాయిలే, లేదా అబ్బాయిలే పదే గుర్తుకొస్తున్నారంటే అవి గుర్తుకొచ్చేసి నేను ఏం చేస్తాయండి, వాక్యాన్ని మర్చిపోయేలా చేస్తాను. ఇంకా నీకు వాక్యం ఎందుకంటే నీ హృదయంలోకి అయ్యే వస్తూ ఉంటాయి. లోకస్తులకైనట్లయితే అయ్యే వస్తూ ఉంటాయి. పరలోకానికి వెళ్ళే వాళ్ళకి లోక సంబంధమైన పదే జ్ఞాపకం రావు. ఆయన వాక్యమే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వాళ్ళ శరీరాలు విమోచించబడతాయి. ఈ విమోచన దినములు ఇదే 8వ దినము. ఏ దినము అయిన తర్వాత 8వ దినము. అందుకని 8వ దినము తెల్లవారుజామున ఆరంభమైంది. ఇది పూర్తిగా విమోచించబడేటువంటి సమయం. అందుకని మొదటి సంఘకాలంలో విమోచన పూర్తిగా విమోచించబడలేదు. 2వ సంఘకాలంలో విమోచించబడలేదు. 3వ సంఘకాలం 4, 5, 6, 7వ సంఘకాలంలో ఈ యొక్క 4 జాములు ఉన్నాయి. తెల్లవారుజామున 8వ దినము మనిషి కుమారుడు దినము. ఎందుకంటే తెల్లవారుజామున ఆయన వచ్చాడు కాబట్టి, మనిషి కుమారుడికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి ఇది తెల్లవారుజామున ఆయన ఆమోదిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం విమోచన దినములో ఉన్నాము. అందుకని మనము మనకి వెళ్తున్నా వస్తున్నా ఆయనే జ్ఞాపకం వస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీద వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, అంతేగాని నువ్వు ఏం చేస్తున్నావు, ఆ బ్రదర్ మీద సిస్టర్ మీద పెట్టేసుకుంటావు. ఆ బ్రదర్ అలాంటోడు ఇలాంటోడు ఇక వాళ్ళే నీకు పదే జ్ఞాపకం వస్తుంటారు. వాళ్ళు మీరు అడుగుతావు, అల్లాహ్ మీద నువ్వు ప్రార్థన మానేస్తావు. అదేందా ఇలా గొంతులు పెట్టుకొని ఏదైనా మనసుని పెట్టుకుని ఆ విధంగా ఉన్నట్లయితే నీ మనసు, నీ హృదయంలో
ఆయన జ్ఞాపకం రావట్లేదు. ఆయన వాక్యం జ్ఞాపకం రావాలి. ఎల్లప్పుడూ ఏం జ్ఞాపకం రావాలి చెప్పండి? వాక్యము జ్ఞాపకం రావట్లేదు, రావాలి. వాక్యమే జ్ఞాపకం రావాలి. చాలా మంది ఉంటారండి, మా పిల్లలు మాట్లాడట్లేదండి, మా పిల్లలు మాట్లాడట్లేదండి అంటారు. నన్ను మాట్లాడినాయండి అదేనా? చర్చికి రారా, ప్రార్థన చేసుకోరా అని చెప్తున్నానండి. చర్చికి రమ్మా, ప్రార్థన చేసుకోమ్మా అని చెప్తున్నానండి అనండి. మాట్లాడలేదండి. మరి నువ్వు ఎక్కడావా, నువ్వు వస్తున్నావా, నువ్వు వచ్చి ప్రార్థన చేసుకున్నావా? అర్థమైందా? నువ్వు ఇవ్వలేదు, మీ అమ్మాయి ఉండు, మీ అబ్బాయి ఉండు, లేకపోతే నీ వాళ్ళు కూడా విన్నావు. కారణం ఎందుకంటే నువ్వే మొదటి ఏం చేయలేదు చెప్పండి, వినడం లేదు. నువ్వు వినప్పుడు పిల్లలు కూడా వినరు. అందువల్ల పిల్లలు విమోచన దినంలో నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని జ్ఞాపకం చేసి బుధవారం మర్చిపోయి ఉంటారు కొంతమంది. ఈరోజు ప్రార్థన ఉందని కూడా మర్చిపోతారు కొంతమంది. మర్చిపోయి కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళేవారికి, పనికి వెళ్ళేవారికి, ఎక్కడికి వెళ్ళేవారికి ఈరోజు బుధవారం ప్రార్థన ఉందంటే రేపు కావాలని లేకుండా దండరిస్తా చేస్తారండి అని చెప్పి ఏమండి నువ్వు ప్రార్థనకు ముందు వచ్చేసి రెడీ అయిపోయి ప్రార్థనకు వచ్చేసి ప్రార్థన రావాలి. కానీ ఏం చేస్తాను ఇంకా మీరు ప్రార్థన సగం అయిపోయినా పర్లేదండి, ప్రార్థన అయిపోయాక చేయమన్నా అయిపోయిన వాళ్ళకి చేయమన్నా ఏం చేస్తానండి, ప్రార్థన పోతే అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. అందువల్ల పిల్లరా వాక్యాన్ని ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? జ్ఞాపకము. అందువల్ల నువ్వు ఎందుకు చెప్తుంటే ఆ పనుల్లో పడిపోయి, పిల్లలు విచారాల్లో పడిపోయి, ఆలోచనలో పడిపోయి, ఆ బ్రదర్ సిస్టర్ ఆలోచన పడి పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వేం చేస్తాడు? వాక్యాన్ని మర్చిపోతుంటావు కొన్నిసార్లు. అదే నేను చెప్పింది, లోకాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, నీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు ఆలోచిస్తే ఏం చేస్తున్నావు అండి, వాళ్ళే నీకు పదే 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 నీ జ్ఞాపకం వస్తుంటారు. వాక్యం జ్ఞాపకం రాదు, వాక్యాన్ని మర్చిపోతుంటావు. అందువల్ల నువ్వేం చేయాలి? వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీకు వర్తమానమే గుర్తుకొస్తూ ఉండాలి. ఏదేదో గుర్తుకు రావడం కాదు, ఎవరెవరో గుర్తుకు రావడం కాదు, వర్తమానమే గుర్తుకు రావాలి. సోదరు గుర్తుకొచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే తప్ప మరి ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్న దినమే చెప్పండి, విమోచన దినము. అందుకని మెస్సయ్య కూడా తెల్లవారుజాముని మనల్ని చేయించి తిరిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఆత్మ సంబంధ విషయాల మీద మనసు ఉంచుతారు, శరీర సంబంధ విషయాల మీద మనసు ఉంచుతారు, లోక విషయాల మీద మనసు ఉంచుతారు. వాళ్ళ మనసు ఎప్పుడు లోక విషయాలు, లోక సంబంధం వాటి అవే వాళ్ళ జ్ఞాపకం వస్తూ ఉంటాయి, గిర్రం తిరుగుతూ ఉంటాయి వాళ్ళ హృదయంలో. మనకైతే వాక్యమే. అందుకనే వాళ్ళకి ఐగుప్తు సంబంధించినటువంటి ఆ యొక్క అన్ని కూడా వాళ్ళు గుర్తుకొస్తున్నాయి అంటున్నారు. వాళ్ళు మాకు కూరాకులు, దోసకాయలు, చేపలు ఇవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి పదే 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 పదే. నీకు కూడా లోకంలో పదే పదే గుర్తుకొస్తుంటాయి. ఆశ్చర్యకార్యాలు గుర్తుకు రావట్లేదు వాళ్ళకి, అద్భుతాలు గుర్తుకు రావట్లేదు వాళ్ళకి. అర్థమైనా? విమోచన వాళ్ళకి గుర్తుకు రావట్లేదు. కానీ నువ్వు కూడా అలా ఉన్నట్టయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. నువ్వు కూడా అలా ఉన్నట్లయితే ఏమైపోతావు చెప్పండి? ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న దినం ఏంటంటే విమోచన దినము. నీ దేహం విమోచించబడాలంటే నీ మనస్సు ఇంకా లోక సంబంధమైన వాటి మీద, అంటే లోకంలో వాటిని ప్రేమించకుండా, నీ మనస్సు వాటి మీద ఉండకుండా, నీ మనస్సు పిల్లారా వాటి మీద, అంటే వాటిని జ్ఞాపకం రాకుండా, వాటిని త్రోసివేసిన హృదయంలో రాకుండా. ఎందుకంటే లోకాన్ని సాతాను హృదయంలో తీసుకొస్తారు, జ్ఞాపకాన్ని చేస్తుంటారు. సాతాను అవుతుందో అని త్రోసివేసి, ఆ తలంపులు త్రోసివేసి మనసు ఆయన పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ కొన్ని అలా చేయగా అది జ్ఞాపకం రాకుండా పోతాయి. ఇంకా నువ్వు కూర్చున్నా, వంట చేస్తున్నా, పని చేస్తున్నా, పనికి వెళ్ళినా, వస్తున్నా, ఇంకా ఏం చేస్తావు చెప్పండి? ఆయన వాక్యమే గుర్తుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పనికి వెళ్ళినా కానీ, అమ్మా నేను రేపు వచ్చి మిగతా చేస్తానమ్మా, ఇదిగో మాకు 7 గంటల ప్రార్థన ఉంది అని చెప్పి నేను 2-3 గంటల ముందే అక్కడ కావాలంటే 2 గంటల ఎక్స్ట్రా చేస్తానని చెప్పి వచ్చేస్తాను. మనసు ఏం చేస్తా చెప్పండి?
ఆ విధంగా వాక్యం దగ్గరికి ఆయన ఆరాధించాలని. ఎందుకంటే చాలా మంది ఎచ్చడిద్దరు ముగ్గురు కూలింగులు వాళ్ళ మధ్య ఆయన ఉంటాడని నమ్మడం. వాళ్ళకి అసలు నమ్మకమే లేదు, విశ్వాసమే లేదు. కానీ ఆయన ఇప్పుడు మన మధ్య ఉండి ఆయన మాట్లాడుతున్నవాడు. ఆయన ఈ మాటలను పట్టుకోవాలి, వినివాడమే కాదు. ఆ విమోచన దినాన్ని ఆ కాలంలో ఎలాగ ఆయన విడిపించాడు, ఇప్పుడు కూడా మనం విడిపించడానికి ఆయన వేకువజామున వేకువ దూతగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆడేట్లయితే ఆనాడు ఆయన మేఘములు, ఈనాడు కూడా మేఘములు ఆయన ఉన్నాడు. 1995లో ఊరిముత్తు మేఘములో రంగం మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇప్పుడు అందుకని మోషేతో అంటాడు, నేను విడిపించుటకు నడిపించుటకు వచ్చి ఉన్నాను, నీకు ముందుగా దూత బయలు వెళ్ళిందని చెప్పాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల శరీరాలు మారేటువంటి వాళ్ళైతే ఐగుప్తు సైన్యం నుండి విమోచించబడ్డారు, ఈ రోజు నుండి విమోచించబడ్డారు. మనమైతే ఈ శరీరం నుండి విమోచించబడి పైకి వెళ్ళిపోతాం. ఇంకా లోకంలో అన్నిటి నుండి మనం విమోచించబడినట్టు. శరీరం మారితే ఇక అన్నిటి నుండి మనం విమోచించబడి పైకి ఎత్తబడినట్టే. అందుకని నాయన, అందుకని దేహం నుండి విమోచించబడ్డావంటే లోకం నుండి విమోచించిన ఆయన అని అర్థం. ఈ లోకాశం నుండి విమోచించయా, లోకంలో జ్ఞాపకం రాకుండా విమోచించయా, ఇవి జ్ఞాపకం రాకుండా సహాయం చేయడాయా. అదే పదే 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 ఏమి జ్ఞాపకం వస్తున్నాయో, ఏ ఆలోచనకు వస్తున్నాయో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఏ సమస్యలో, గొడవలో, లేకపోతే అయ్యో ఇవో, లేకపోతే వెనక ఉన్న వాటిని మర్చిపోకుండా భావిస్తున్నావు, ఏం మర్చిపోకుండా పదే పదే ఏ జ్ఞాపకం వస్తున్నట్లయితే నీ వాక్యం మర్చిపోవడం దొరుకుతుంది. వాక్యాన్ని మర్చిపోతే పాపంలో పడిపోతారు, కీడుకారమైన కార్యాలు చేస్తారు. వాక్యాన్ని మర్చిపోతే ఈ వాక్యాన్ని మీరిపోయి పాపం చేస్తారని బైబిల్ చెప్తుంది. వాళ్ళు అలాగే మర్చిపోయి వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి, ఒక అధికారిని వాళ్ళు ఎన్నుకొని, అతని నాయకుడిగా ఎన్నుకొని ఆ విధంగా దారి తెలిగిపోయారు. మోషేని అభిషేకించి ఆయన పంపిస్తే అది కాదని వాళ్ళ ఆశలకు అనుకూలమైన వ్యక్తులు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా వెళ్ళిపోయారు. ఎందుకు కారణం ఏంటి? వాక్యాన్ని మర్చిపోవడం వల్ల, అద్భుతాలు మర్చిపోవడం వల్ల, ఆయన కార్యాలు మర్చిపోవడం వల్ల, విమోచన ధనాన్ని మర్చిపోవడం వల్ల మనం ఈనాడు ఆయన విమోచన ధనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మోషే కాలంలో ఏం జరిగిందో ఐగుప్తు దేశంలో, అలాగే ఏలియా దినాల్లో ఏం జరిగిందో మనం ఎత్తబడిన తర్వాత అదే జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. అందువల్ల నువ్వేం చేయాలి చెప్పండి? ఆయన యొక్క కార్యాల్ని, ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన యొక్క విమోచన దినాన్ని, ఇప్పుడు విమోచన దినంలో ఉన్నాం కాబట్టి ఈనాడు నన్ను ఆయన విడిపిస్తాడు, విమోచించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం సంఖ్యాకాండము 15వ అధ్యాయం 39వ వచనంలో మీరు చూడండి 39వ వచనము 15వ అధ్యాయం 39వ వచనం, మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ సర్వశక్తిమంతుడికి ప్రతిష్ఠితులైనట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి విభజింపక దాన్ని చూచి యావే ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మునుపటి వలె మీరు కోరిన వాటిని, ఏ కోరికలు ఉంటాయి, మీరు కోరిన వాటిని చూచిన వాటిని బట్టి, ఎప్పుడు చూచిన వాటిని బట్టి ఏమండి, మునుపటి వలె కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి విభజింపక. అంటే వాళ్ళు ఇంతకు ముందు ఏం చేశారు? వాళ్ళు కోరిన వాటిని బట్టి, ఏ కోరిన దానివల్ల కోరిన వాటివల్ల కొనుక్కోరు. అలాగే వాళ్ళు చూసిన వాటినల్లా తెచ్చుకోరు, చూసిన వాటినల్లా కావాలనుకోరు, చూసిన వాటినల్లా ఇలా ఉండేవాడు. ఇలా ఉండి ఆయన వాక్యాన్ని మర్చిపోయాడు. అందుకు ఆయన ఏమన్నారంటే, మీరు నా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకుని మీ సర్వశక్తివంతుని ప్రతిష్టలో ఉన్నట్లు మునుపటి వలె, మునుపు మీరు కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి విభజింపక. అంటే మునుపు అంటే నీ కథ జీవితంలో ఆయన ఎరగక ముందు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మునుపు ఉన్నటువంటి వాటిని
జ్ఞాపకం చేసుకోకుండా, ఆలోచన తెచ్చుకోకుండా, వాటిని మరలా చేయకుండా, వాటిని మరలా పాటించకుండా ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఉండాలని చెప్పారు. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎత్తబడా, నీకు కనుక అస్తమాన వాక్యం జ్ఞాపకం వస్తుందంటే మాత్రం నువ్వు ఎత్తబడతావు, నీకు ధైర్యం వచ్చింది. హల్లెలూయా. నీకు ఆ వాక్యం మర్చిపోయి ఉదయం ఏదైనా ఇస్తావు, మర్చిపోతావు. ఆయన్ని నువ్వు గుర్తుకు రాను. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, పొరపాటున దెబ్బ తగిలినప్పుడు గుర్తుకొస్తాడు ఆయన, మర్చిపోతావు. ఇంకా సాయంత్రం ప్రార్థన అప్పుడే ఇంకా ఆయన మారి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే, ఈ వాక్యమైన జ్ఞాపకం వస్తూ ఉంటేనే, అస్తమాన ఆయన మాటలని జ్ఞాపకం వస్తూ ఉంటే, నువ్వు వెళుతున్నావు ఒక వర్తమానం అనుకో, ఆ మాటలే జ్ఞాపకం వస్తున్నావు, ఆ వాక్యమే జ్ఞాపకం వస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, అప్పుడు నీ శరీరం మారేస్తుంది. అలా జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకోండి, నీ శరీరం ఏమో చెప్పండి మారదు, నువ్వు విడిపించమను, నువ్వు ప్రమాదంలో పడిపోతావు, నువ్వు ఆయన రాజ్యానికి రానే రావు. అందువల్ల విమోచన దినములో ఉన్నాం మనం. ఇది ఏ సమయం చెప్పండి? విమోచించబడేటువంటి సమయము. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం విమోచించబడాలంటే నీ ఆలోచనలు, నీ లోకంలోని ఎందుకంటే లోకంలోని విడిచిపెట్టావంటే అది జ్ఞాపకం రాకుండా ఉన్నప్పుడే విడిచిపెట్టినట్లే. అది జ్ఞాపకం వస్తుంది అనుకోండి, నువ్వు విడిచిపెట్టినట్టు లెక్క కాదు. నువ్వు లోకంలో ఏమైనా విడిచిపెట్టావంటే అవి నీకు జ్ఞాపకం రాకూడదు. జ్ఞాపకం వస్తేనే నువ్వు విడిచిపెట్టినట్టు కాదు. లోకంలో పదే పదే జ్ఞాపకం వస్తుంటే లోకాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. ఇంకా పదే పదే వాక్యం జ్ఞాపకం వస్తుందంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.